ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దేవుని నామానికి నేను స్తుతి ఘనత మహిమ ఆరోపిస్తున్నాను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును, విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. పాత్రను చేబోని నిత్యం నిన్ను వెంబడించేదను, రక్షణ పాత్రను చేబోని నిత్యము నిన్ను వెంబడించేదను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. మరి ఈరోజు మరి ఒక వర్తమానంతో మీ ముందు దేవుడు నన్ను నడిపించినాడు. అది నిర్గమకాండం 14:14, ఎక్సడస్ 14:14. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడనో చూడరు. భయపడకుము అనే అంశం మీద మనం ధ్యానిస్తున్నాం. ఫియర్ నాట్. మోషే మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు. మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడేది. మోషేకు గొప్ప దర్శనం ఇచ్చినాడు. 400 సంవత్సరాల పైగా ఫరో యొక్క కఠినమైన బానిసత్వంలో ఉన్న దేవుని ప్రజలను విడిపించడానికి నాయకత్వం వహించి వారిని ఐగుప్తు నుండి దేవుడు వాగ్దానం చేసిన కనాను రాజ్యానికి నడిపించాలి. ఈజ్ ఇట్ ఏ స్మాల్ థింగ్ టు లీడ్ పీపుల్? ప్రజలను నడిపించడం చాలా కష్టతరమైన పని. కానీ నడిపించేది వారు కాదు, దేవుడు వారికి ఇచ్చిన శక్తి, వారికి ఇచ్చిన ఆత్మ, దేవుడు వారికి ఇచ్చిన తోడు, సన్నిధి, ఇవన్నీ ఉన్నాయి. దేవుడు ఇచ్చేవి ఎన్నో ఉంటాయి ఒక సేవకుని బలపరచడానికి. మరి అలాగూ దేవుడు అతనికి తోడై ఉండి 40 సంవత్సరాలు మోటు ప్రజలు, మెడవంచని జనాంగం, మోస్ట్ డిసొబీడియంట్, మరి దేవుని చేత మేళ్ళు పొందుకొని వెంటనే మరిచిపోయి తిరుగుబాటు చేసి దేవుడిని మీద తిరుగుబాటు, దేవుడు ఏర్పాటు చేసిన నాయకుని మీద తిరుగుబాటు, మధ్యలో విగ్రహారాధన, దేవుని మరిచిపోవడం, ఇలాంటివన్నీ ఇశ్రాయేల్ ప్రజల చరిత్రలో ఉంది. అయితే వీరు మాటికి ఇతన్ని వేధించేది నాయకుని. ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చినావు, ఎందుకు మేము ఎన్ని కష్టాలు అనుభవించాలి ఈ అరణ్యంలో, మాకు ఇక్కడ మేము తినే ఆహారం అంతా మాకు గుర్తుకొస్తుంది, ఐగుప్తులో మేము తిన్న తిండి,
మరి మేము అనుభవించిన సుఖం ఏం అనుభవించలేదు. వాళ్ళు కఠినమైన మనస్తత్వంలో ఉండినారు. కానీ అవన్నీ మర్చిపోతున్నారు. దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది వారి పట్లనే. మరి ఆ జ్ఞానము ఆ ప్రజలకు లేకుండేది. గాడ్ ఈజ్ హ్యావింగ్ ఏ ప్లాన్. చూడండి, మీకు శ్రమ రాగానే మీరు శ్రమనే చూస్తారు, కానీ శ్రమలో దాగి ఉన్న గొప్ప మార్గాలు మీరు చూడలేరు. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? నా ప్రజలను నేను విడిపించాలి. నా ప్రజలు భయానిసత్వంలో ఉన్నారు. ఈ ఇన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు కఠినమైన బానిసత్వం నేను వారిని విడిపించాలి, సమృద్ధిలోకి నడిపించాలి, కనాను పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి వారిని నడిపించాలనే ప్రణాళిక ఉన్నది. దేవుని ప్రణాళిక అర్థం చేసుకోకుండా వీరు తిరుగుబాటు చేస్తున్నారు. మనం చేసే తప్పిదే. మనం కూడా దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశాలు, దేవుని మార్గాలు అర్థం కాదు. మనం ఎందుకు వచ్చింది బాధ, ఎందుకు వచ్చింది నొప్పి, బట్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ యూ. దేవుడు నీ మీద పనిచేస్తున్నాడు. పలకండి మాట, దేవుడు నా మీద పనిచేస్తున్నాడని. అవును, పని చేస్తుంటే కొన్ని ఊడిపోతాయి, కొన్ని నొప్పి కలుగుతుంది కదా. ఒక శిల్పి ఒక శిలను తీసుకొని చెక్కుతూ ఉంటే కొన్ని ఊడిపోతూ ఉంటాయి. ఆ ఊడిపోవడానికి దేవుని ప్రణాళిక. ఎందుకంటే అది ఊడిపోయి ఆఖరికి ఒక జీవం గల ఒక రూపాన్ని మరి ఆ శిల్పి పొందుకుంటాడు. చూడండి, హీ పోర్స్ లైఫ్ ఇంటూ ఎ స్టోన్. హీ సో స్కిల్డ్, హీ కెన్ పోర్ లైఫ్ ఇంటూ ఎ వుడ్. కొన్నిసార్లు మనము కొన్ని షాప్స్ పోతుంటే ఆ శిల్పాలు మనల్ని చూసినట్టే అనిపిస్తుంది. అబ్బాయి కండ్లల్లో ఇంత జీవం పోసినాడు ఆ శిల్పి అనిపిస్తుంది. అలాగూ దేవుని ప్రణాళిక వేరు, నరుడు తలంచిన కార్యాలు వేరు. ఇలాగ దేవుడి ఉద్దేశం చాలా గొప్పగా ఉంది, కానీ వీరు అర్థం చేసుకోవడం లేదు. నాయకుని మీద, మోషే మీద వీరు తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకంటే వీరికి ఒక ఇబ్బంది కలిగింది. ఇక్కడ 14వ అధ్యాయం మీరు చక్కగా వరుస మీరు చూడండి. ఒక దిక్కులేని పరిస్థితి ఏర్పడింది, దిక్కుతోచని పరిస్థితి. అన్ని ద్వారాలు మూయబడింది. మన జీవితాల్లో కూడా ఇలాంటివి మనం ఎదుర్కొంటాం. మనకు ఎలాగో ఒక్క అడుగు ముందుకు వేయాలో తెలియదు, సందిగ్ధావస్థ. మనకు భయం అవుతుంది, కొన్నిసార్లు అనుమానం వచ్చేస్తుంది. అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే నాకెందుకు ఇది సంభవించింది అనే ప్రశ్న కూడా మీరు అడుగుతారు. అసలు నేను ఎన్ని ఉపవాసాలు చేసిన, ఎన్ని ప్రార్థనలు, ఎన్ని జాగ్రత్త, దేవుని ముందు ఏం లెక్కండి అది. అసలు నువ్వు ఊపిరితో ఈరోజు బతికి ఉన్నావు, సజీవుల దేశంలో ఉన్నావంటేనే నువ్వు దేవుని నిండుగా దేవుణ్ణి స్తుతించాలి. అంతేగాని ప్రశ్నలు అడిగేది మరి నీ వశంలో లేదు. యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద పవర్ ఆఫ్ గాడ్, ద విల్ ఆఫ్ గాడ్. అయితే వీరు ఇలాగూ లేరు. ఇశ్రాయేల్ ప్రజలు తిరుగుబాటు ధోరణి, అంటే దే ఆర్ టర్నింగ్ రివోల్ట్. వారు మరి ఆయనను ఎన్నో ప్రశ్నలు అడిగి అవస్థ పెడుతున్నారు. మీరు నిర్గమకాండం 14వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇబ్బందిలో ఉన్న ఈ ప్రజలు మోషే మీద సణుగుతున్నారు. వీరు వెనక ఫరో తన సైన్యంతో వీరిని వెంటాడుతున్నాడు. ఎందుకంటే వీరిని పట్టి తీసుకొని తిరిగి ఐగుప్తు తీసుకొని రావాలి, తిరిగి వారిని బానిసత్వంలోకి మరి చేర్చాలి. ఇంతమంది మ్యాన్ పవర్ను కోల్పోతున్నాడు కదా ఒక్కసారి. కాబట్టి అతని ఉద్దేశాలు వేరుగా ఉండేది, కీడు చేయాలి ఈ ప్రజలకు, దేవుని ప్రజలకు అని చెప్పి ఫరో మరి గుర్రాలను, రౌతులను తీసుకొని వచ్చి వాడిని వెంటాడుతున్నాడు. 10వ వచనం చూడండి, నిర్గమకాండం 14:10. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. యెహోవాకు మొర్ర పెట్టాలంటే ఇలాంటి సందర్భాలు రావాలన్నమాట. విశ్వాసీ జీవితంలో కూడా కొన్ని కష్టాలు రావాలి, శత్రువు తరమాలి, ఇబ్బందులు రావాలి, సంకటం రావాలి, దుఃఖం రావాలి, కన్నీళ్ళు గార్చాలి, అనారోగ్యం రావాలి. అప్పుడు కాక దేవుడిని గుర్తురాదు. చూడండి, వీరు ఇప్పుడు దేవునికి మొర్ర పెడుతున్నారంట. శత్రు సైన్యం వెంటాడుతుంది, వీరికి పోవడానికి మార్గం లేదు. ఇరుపక్షమున కుడి ఎడమల్లో అరణ్యము చేత మూయబడింది, మార్గం లేదు. ముందు ఎర్ర సముద్రం ఉంది, ముందు ఎర్ర సముద్రం, వెనక శత్రు సైన్యం, ఇరుప్రక్కలో అరణ్యము చేత మార్గం అంతా కూడా మూయబడి ఉంది. ఎటుపోతారు, ఇంకా ఎటుపోతారు చెప్పండి? వారికి మార్గం లేదు, దిక్కుతోచని పరిస్థితి, అన్ని ద్వారాలు మూయబడింది, సహాయం చేయడానికి ఎవరూ లేరు. అనుకున్నవన్నీ అడియాసలు అయిపోయినాయి. మరి ఇప్పుడు వీరికి మార్గం ఎవరిస్తారు? అయినా కానీ నేను చెప్తున్నాను, ఇలాంటి పరిస్థితులు దేవుని బిడ్డల జీవితంలో వచ్చినప్పుడు నిరాశ పడొద్దు. గాడ్ విల్ మేక్ ఏ వే అవుట్ ఆఫ్ నో వే. ఎందుకంటే ఆయన పేరే మార్గం. యేసు ప్రభు పేరు ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నీకు చీకటిమయంగా ఉన్నప్పుడు కూడా దేవుడు నీకు వెలుగై ఉంటాడు. నీవు మరి ఎక్కడైనా ఇబ్బందుల్లో కొరుకుపోయినా దేవుడు నీకు సత్య మార్గం బోధిస్తాడు. మరి నీకు దిక్కుతోచని పరిస్థితిలో ఆయనే మార్గమై ఉంటాడు.
మార్గం గురించి నేను పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానించినప్పుడు ఆయనకు మార్గాలు ఎక్కడైనా ఆయన ఒక మార్గం తెరవగలడు. మనం అనుకుంటాము ఇక మార్గం లేదు అని అనుకుంటాం కదా, నువ్వు ఎప్పుడు అలాగ అనుకుంటావో, హీ ఈజ్ ద వే, హీ కెన్ మేక్ ఎ వే అవుట్ ఆఫ్ నో వే. 43 ఏషియా 19లో ఒక మాట ఉంది, నేను అరణ్యములో నీకు ఒక మార్గాన్ని సృష్టిస్తాను. బిహోల్డ్ ఐ విల్ మేక్ ఎ వే ఇన్ ద విల్డర్నెస్. హల్లెలూయా. విల్డర్నెస్లో నీకు అరణ్యంలో ఒక త్రోవ ఆయన కలగజేయగలడు. పర్వత శిలాల్లో కూడా ఆయన మార్గం ఉందంట. వడిగల జలములలో ఆయన మార్గం ఉందంట. అగ్నిలో కూడా ఆయన మార్గం తిరగలడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మరి అగ్నిగుండాన్ని 7 రెట్లు వేడిమి చేసి వాళ్ళని వేసిన మరి ప్రభు వారిని విడనాడలేదు. ప్రభు దిగి వచ్చి వారితో 4వ వ్యక్తిగా, ద ఫోర్త్ మ్యాన్, హూ ఇస్ దిస్ ఫోర్త్ మ్యాన్ అంటున్నాడు రాజు అడుగుతున్నాడు. ఈ 4వ వ్యక్తి ఎవరు? ఆ 4వ వ్యక్తి ఎవరో దేవుడే దిగి వచ్చినాడు, వాళ్ళతో నడుస్తున్నాడు. అగ్నిలో కూడా ఒక మార్గం, సముద్రంలో మార్గం, సుడిగాల్లో కూడా దేవుడు రాగలడని నహూము 1వ అధ్యాయంలో ఉంది. హీ కెన్ కమ్ ఇన్ ఎ టెంపెస్ట్. చూడండి, ఇప్పుడు మనం ఒక సాక్ష్యం చేద్దాం, అదొక పెద్ద సుడిగాలి వారి జీవితంలో కొట్టింది. అయినా దేవుడు మరి ఆ కుటుంబాన్ని విడవకుండా వదలకుండా మరి దేవుని వాక్యం చేత పోషిస్తూ వారు ఇప్పుడు సంతోషంగా ఉన్నారంటే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నీకు సుడిగాలు వచ్చినా, నీకు శ్రమలు వచ్చినా, నీకు అగ్ని వంటి మహాశ్రమలు సంభవించినా నిన్ను దేవుడు విడిచిపెడతాడని అనుకోకూడదు. దేవుడు విడిచిపెట్టాడు, ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవు. ఆయన ప్రతి పరిస్థితిలో కూడా సరిపోయిన దేవుడు. ఒక వాక్యం ఉంది హెబ్రీ పత్రిక 7:26లో, మరి పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు ప్రతి పరిస్థితిలో సరిపోయినవాడు. దేవునికి స్తోత్రం. హీజ్ ఇనఫ్ ఫర్ అస్. ఆయన సరిపోయినవాడు, ఆయన నడిపించగలడు. కానీ వీరు అవిశ్వాసులు, వీరు దేవుని సన్నిధి, దేవుని శక్తిని అనుభవిస్తున్నారు. కానీ ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్న లోపం ఏంటంటే వారు దేవుడు చేసిన ఉపకారాలను తలంచకుండా వెంటనే మర్చిపోయేవారండి. పరలోకం నుండి మన్నా ఇస్తే కూడా తిని మర్చిపోయినారు. రాత్రి అగ్నిస్తంభంగా నడిపించినా అది మర్చిపోయినారు. పగలు మేఘస్తంభంగా ఎండదెబ్బ తగలకుండా మేఘస్తంభం, రాత్రి వెలుతురు కొరకు అగ్నిస్తంభం. వారికి తినడానికి పైనుండి ఆహారం, మనకంతా భూమి నుండి ఆహారం. దున్నితే కానీ పంట పండదు. వాళ్ళకు రెడీమేడ్ మన్నా, ఫుల్లీ న్యూట్రిషియస్, అది మీద నుండి కురిసిందంట వాళ్ళు తినడానికి. తిని తృప్తి పొంది అన్నారంట, మాకు మాంసం కావాలన్నారంట. మాకు బోర్ కొడుతుంది మన్నా తిని, మాకు మాంసం కావాలంటే కూడా దేవుడు వారి ఇచ్చలకు పూరేళ్లను కురిపించి బలమైన పిట్టలను కురిపించినాడు. అది తిని మరి మత్తులైపోయినారని, దేవుని మర్చిపోయినారని. అందుకే పండ్ల సందుల్లో మాంసం ఉండగానే దేవుడు ఉగ్రత వారి మీదకి వచ్చిందని. ఇవన్నీ మీరు చరిత్రలో చదువుతారు. ఎప్పుడు సనుగుడండి, ఎప్పుడు సనుగుడే వీళ్ళు. చూడండి, ఇక్కడ సనుగుతున్నారు, ఏమి తోచడం లేదు, అన్ని ద్వారాలు మోయబడితే వారు సనుగుడు చూడండి. 11వ వచనం, నిర్గమకాండం 14:11. ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పిస్తావా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీలకు దాసుల మగుదునని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీలకు దాసుల మగుటయే మేలని చెప్పి కృతజ్ఞత లేని మాటలు అన్నమాట. వర్డ్స్ ఫుల్ ఆఫ్ ఇన్గ్రాటిట్యూడ్. మోషే ఎంత కష్టపడి వీరిని నడిపిస్తుంటే మోషే మీద తిరుగుబాటు, సణుగుడు. ఎందుకు తెచ్చినావు ఇక్కడికి? మేము వస్తాం కదా, ఇప్పుడు మాకు ఎటు దారి లేదు కదా, అడుగురాదు ఇటుపోరాదు, ముందు గొయ్యి వెనుక ఏమంటారు కదా, వెనుక గొయ్యి ముందు నొయ్యి అంట. అంటే ఎటు పోవాలంటే మాకు తోచడం లేదు కదా, మమ్మల్ని ఇలాంటి అవస్థకు తెచ్చుకొచ్చింది నువ్వే కదా. మేము ఐగుప్తులో దాసులమై ఉండడం మాకు మంచిది. అక్కడ తిన్న కూరగాయలు ఇవన్నీ మాకు జ్ఞాపకం వస్తుంది. ఇక్కడ ఇదే మన్నా తినుకుంటా నిన్ను వెంబడించాలి. మాకు ఏంటి గతి ఏంటి? వాట్ ఈజ్ అవర్ ఫ్యూచర్? అంటే దే ఆర్ ట్రబుల్డ్ ఇన్ దేర్ మైండ్ అన్నమాట. మేము అక్కడ చావకుండా ఇక్కడే తెచ్చినాం, అక్కడ సమాధులు లేవని తెచ్చావా మమ్మల్ని ఇక్కడ? మాకు ఏమొరిగిందని? ఎందుకు మా జోలికి వస్తున్నావు? మాకెందుకు నువ్వు నాయకునిగా ఉన్నావు? మాకు ఎటుతోచని పరిస్థితి కదా. దీనికన్నా బదులు మేలు అరణ్యంలో, అక్కడ మరి ఈ అరణ్యంలో దిక్కులేని సాగు చావడానికంటే మేము ఐగుప్తులోనే చచ్చిపోవడం మేలు కదా. వారి కఠిన బానిసత్వంకు లొంగిపోవడమే మేలు కదా మాకు అని అంటున్నారు. చూడండి, కృతజ్ఞత లేని మాటలు. అప్పుడు నాయకుడైన మోషే అంటున్నాడు, అందుకు మోషే అంటున్నాడు అన్నమాట 13వ వచనంలో. మోషే దేవుని ఆత్మచేత నింపబడినవాడు. నిజంగా ఆ ప్లేస్లో నేనుంటే ఏం చేసేదని కొన్నిసార్లు అనుకుంటా. నిజంగా హౌ వుడ్ ఐ రియాక్టెడ్ టు లీడ్ మరి లెక్స్ ఆఫ్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, హూ డోంట్ బిలీవ్ ద లీడర్,
హూ డోంట్ హ్యావ్ ట్రస్ట్ ఇన్ గాడ్స్ వే. ఏం చేస్తాం నాయకత్వంలో చాలా బాధ, చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు మోషే. కానీ దేవునితో ఉన్న బంధాన్ని వదిలిపెట్టకుండా మోషే సమస్యలు ఇలాగ వచ్చినప్పుడు దేవుని ఎదుట సాగిల పడేదని వాక్యంలో ఉంది. ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళ ఎదుట కూడా సాగిల పడి మనవి చేసేదంట. భూజనులందరిలో మోషే సాత్వికుడు అంట. మరి దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడంట. దేవునికి స్నేహితుడని వాక్యంలో ఉంది. హిస్ కాంటాక్ట్ విత్ గాడ్ వాజ్ సో కాంపాక్ట్ అండ్ క్లోజ్ దట్ రియలీ హీ కుడ్ ఎన్కౌంటర్ సచ్ రఫ్ పీపుల్ హు ఆర్ రివోల్టింగ్ ఎవ్రీ టైమ్ హీ ఓపెన్స్ హిస్ మౌత్. నమ్మడం లేదు నాయకుని. అయితే ధైర్యంగా మోషే ఒక మాట అంటున్నాడు. అందుకు మోషే భయపడకుడి, పలకండ మాట, భయపడొద్దు అంటున్నాడు. ద లీడర్ ఈస్ టెలింగ్ ద పీపుల్ డోంట్ ఫియర్. మీరు భయపడకండి. ఎందుకు ఇలా భయపడుతున్నావు? ఇదే మాట మన జెమీమా రోడ్రిగ్స్ ధ్యానిస్తూ పోయిందట క్రికెట్ ఆడడానికి. ఎందుకంటే ఆమెకు అన్ని విధాల ద్వారాలన్నీ మూసేస్తున్నారంట. ఆమెను నెగ్గడీయడం లేదంట. ఆమెకు అవకాశాలు ఇవ్వకుండా ఆమెను ఇబ్బంది పడుతున్నారంట. ఆమె ఏడుస్తూ ఉంది. ప్రతి రాత్రి ఆమె దిండు దడిచిపోయేదంట. ఆమె ఏడ్చి ఏడ్చి ముఖమంతా చాలా వికారం అయిపోయేదంట. షీ యూస్ టు క్రై లైక్ ఎనీథింగ్. ఎందుకంటే ఆమెకు ఆదరణగా ఎవరు లేరు. ఆమెకు తాలాంత్ ఉన్నది, అది వెలికి తీద్దామంటే ద్వారాలన్నీ మూసేస్తున్నారు. ఆమెను ఎన్నుకోవడం లేదు. దే ఆర్ నాట్ సెలెక్టింగ్ హర్. ఇవన్నీ ఆమె రీల్స్లో చూసినాను. అయితే ఆమెలో ఉన్న గొప్పతనం ఏంటి? ఇలాగూ వరల్డ్ కప్ ఆమె సాధించింది, లోకమంతా ప్రఖ్యాతిగాంచింది. చిన్నపిల్ల 25 ఏళ్ళంటే షీ ట్రస్టెడ్ ఇన్ గాడ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె దేవునిలో ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. ఆమెను బలపరిచిన ఈ గంభీరమైన వాక్యం ఇదేనంట. నిర్గమకాండం 14. ఆమె ఇంటర్వ్యూలో నేను చూసినాను. నిర్గమకాండం 14. ఆమె షీస్ టు మంబుల్ దిస్ వర్డ్. ఇలాగూ స్టేట్మెంట్స్ అన్నీ ఆమె నోటి ద్వారా పలికేదంట. ఆడుతూ ఉంటే కూడా భయపడకూడి, మీరు యెహోవా నేడు మీకు కలగజేయు రక్షణను ఊరక నిల్చుండి చూడండి. బీ స్టిల్ అండ్ స్టేర్ అట్ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. నువ్వు ఊరకుండు, దేవుడు నీకు అనుగ్రహించే గొప్ప విజయాన్ని నువ్వు చూస్తావు. నీ శత్రువులను ఇక మీద నువ్వు చూడవు. అంటే ఎంత అద్భుతమైన మాటలు ఇది. ఆ యంగ్ గర్ల్ షీ ట్రస్టెడ్ ద స్క్రిప్చర్స్. అందుకే దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను మనం నమ్మాలి. చూడండి, చిన్న బిడ్డ నమ్మిన ఆమె ధన్యురాలైంది. దేవునికి స్తోత్రం. నమ్మిన ఆమె విజయవంతంగా, మరి ఆమెకు పేరు, ఆమె ఇంటికి పేరు, ఆమె దేశానికి పేరు, భారతదేశాన్ని మరో లెవెల్కు తీసుకొని వచ్చేసింది. చూడండి, షీ నోస్ హర్ గాడ్. అందుకే వాక్యంలో దానియేలు గ్రంథం 11:32 తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. షీ న్యూ హర్ గాడ్ హూమ్ షీ ట్రస్ట్. అందుకే ఈ మాట షీ ఫంబుల్, షీ మట్టర్డ్ దీస్ గాడ్స్ వర్డ్ ఇన్ హర్ మౌత్. ఆమె పలుకుతూ పోయిందంట. సింప్లీ స్టేర్ అండ్ విట్నెస్ ద గ్రేట్ విక్టరీ దట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్. స్టేర్ అట్ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. మోషే అదే అంటున్నాడు. మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇలా ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక మీద నడిపించాడా? మీకు ఎందుకు ఇంత అనుమానం? దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. దేవుడే ఈ మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు కదా. మనకు ఒక గురి గమ్యం ఉంది కదా. మనకు వాగ్దానం చేసిన కనాను రాజ్యం, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానన్నాడు కదా. మళ్ళీ మీరు ఎందుకు అనుమానపడుతున్నారు? మాటికి ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? మాటికి ఎందుకు సణుగుతున్నారు? ఎందుకు మీరు గొణుగుతున్నారు? ఎందుకు అనుమానిస్తున్నారు? నన్ను అనుమానిస్తున్నారు, దేవుణ్ణి కూడా అనుమానిస్తున్నారు. కాబట్టి మీరు భయపడొద్దు. మీరు దేవుడు అనుగ్రహించే రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడండి. జస్ట్ బీ క్వైట్, స్టే క్వైట్. కష్టాలు వచ్చినప్పుడు డూ యూ హ్యావ్ దిస్ కెపాసిటీ టు స్టాండ్ క్వైట్, టు స్టే క్వైట్ బిఫోర్ గాడ్? దేవుని సన్నిధిలోనూ ఊరకుండి, దేవా నేనైతే నిన్ను నమ్ముకున్నాను, నన్ను చెయ్యి వదలవు. తప్పకుండా ఇంతవరకు నడిపించిన దేవుడు, ఇన్ని ఆటంకాలు నా జీవితంలో వచ్చినా, ఇన్ని అడ్డంకులు వచ్చినా, ఇంత శరీరంలో దౌర్బల్యం వచ్చినా, నన్ను తూలనాడేవారు నాకు విరోధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా, నన్ను నీవు పిలుచుకున్నావు కాబట్టి నన్ను అంతవరకు నడిపిస్తావు అనే విశ్వాసం మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. యూ షుడ్ హ్యావ్ దట్ ఫెయిత్. అదే అనమాట. భయపడొద్దు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? విశ్వాసివి కదా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీ కష్టాలు వస్తాయి తప్పకుండా. ఈ లోకంలో కష్టం రాని వారు ఎవరున్నారు? ఎందుకు అధైర్యం?
నేను ఎప్పుడు వీళ్ళ గురించి ఆలోచిస్తాను. ప్రిన్సెస్ డయానా అండ్ ప్రిన్స్ చార్ల్స్ ఏం కొదువైందని వీళ్ళ ఇంట్లో గడబడవుతుంది. వాళ్ళ ఇంట్లో అయితే మన ఇళ్ళలో కాదా? వాళ్ళకేమో రేషన్ తక్కువైందని కొట్లాడుతున్నారా? చూడండి, ఎవ్రీవేర్ ఎవ్రీవన్ హ్యాస్ ప్రాబ్లమ్స్. ఈవెన్ ఇట్ క్యాన్ ఎంటర్ ఇన్ టు ఏ ప్యాలెస్. అంటే అంతటి సంపన్నత, పేరు, కీర్తి, స్థానమానాలు ఉండేవారి దగ్గర కూడా కలహాలు ఉన్నాయి, కయ్యాలుంది, సాతానుడు జోక్యం చేసుకుంటున్నాడు, కష్టాలు కడలివలే వారికి ఉన్నది. అయితే మనకేదో వింత సంభవించినట్టు ఉండకూడదంట. మనం పేతురు తన పత్రికలు అంటున్నాడు, 1 పేతురు 4వ అధ్యాయంలో, మీకు శ్రమలు సంభవించినప్పుడు ఏదో వింత సంభవించినట్టు మీరు అబ్బురపడకండి. మీరు ప్రభు నామం నిమిత్తము ఒకవేళ హింస పాలైనా మీరు భయపడే అవసరం లేదు. ప్రభు ఆత్మ మీ మీద నిల్చున్నది కనుక మీరు ధన్యులు అని అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన విడువడు కదా మనల్ని. ప్రభు ఎన్నడూ విడిచిపెట్టాడు. ఆయన మాట్లాడుతూనే ఉంటాడు శ్రమల్లో. కనుక ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఎన్నుకొన్న నాయకుడు అంటున్నాడు మోషే, మీరు భయపడకూడదు. యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడండి. అదే కొన్నిసార్లు మనం ఓవర్ యాక్షన్ చేస్తామని అర్థం. కష్టం రాగానే పరిగెత్తాం, ఎవరో మనకు సాయం చేస్తారు. ఆ దిక్కు, ఈ దిక్కు, ఏ దిక్కు, ఆ దిక్కు చూస్తాం, పై దిక్కు చూడడానికి మర్చిపోతాం. కానీ అందుకే దావీదు 121వ కీర్తనలు అంటున్నాడు కదా, నేను ఎక్కడెత్తుతున్నాను నా కన్నులు కొండల తట్టు నా కనులు ఎత్తున్నాను. ఈ కొండలు ఏంటి అని నేను మరి చదివి చూసిన దాంట్లో, కొండలంటే ఉన్నతమైన స్థానంలో ఉండే మనుషులే. వారు సహాయం చేస్తారు, వీరు సహాయం చేస్తారు. నాకు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇక్కడ ఉంది అని. ఎక్కడ అవసరం లేదు. దావీదే అంటున్నాడు, ఆయన మహారాజు, ఆయనకేం కొదువా? ఆయనే అంటున్నాడు, నేను కొండల తట్టు కనులెత్తినాను, కానీ నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? ఆకాశం భూమి సృజించిన నా సృష్టికర్త వద్ద నుండే నాకు సహాయం వస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మై హెల్ప్ కమెత్ ఫ్రమ్ ద క్రియేటర్ ఆఫ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్. ఐ లుక్ అప్ టు ద హిల్స్, బట్ మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ గాడ్. అదనమాట. మీరు ఊరక నిల్చుండి చూడండి, దేవుడు మీకు విజయం ఇస్తాడు. ఇప్పుడు చూస్తున్న ఈ ఐగుప్తులను ఇక మీదట చూడరు. ఇది ఒక పెద్ద ప్రాఫెసీ. ద లీడర్ ఈజ్ ప్రొఫెసింగ్. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. అది జరిగిందండి, అదే ఆశ్చర్యం. మీరు అందుకే ఈ అధ్యాయం బాగా చదవండి, వచనం వచనం చదవండి. అంటే శత్రువులు తరుపుతున్నారు అన్నమాట. ఫరో రాజు రౌతులతో, గుర్రపు బలంతో, సైన్యంతో వస్తున్నాడు. ఇక ఎందుకంటే వీళ్ళను పట్టుకోవడానికి వస్తున్నాడు, తిరిగి ఐగుప్తు తీసుకుపోవడానికి, వాళ్ళందరినీ చంపేయడానికి, ఏంటంటో ఉద్దేశాలతో వస్తున్నాడు. కానీ దేవుడు ఆ ఉద్దేశాలను నెరవేర్చాడు. శత్రుల ఇచ్చకు తన బిడ్డలను అప్పగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శత్రువులు అనుకున్నది కాదు. అందుకే ముస్లిం సహోదరులు ఒక మాట అంటాడు, మారనే వాళ్ళసే బోత్ బడా హై బచానే వాలి. దేవునికి స్తోత్రం. నిన్ను కొట్టేవాని కంటే గొప్పోడు మరి దేవుడు ఉన్నాడు. కొట్టేవాడు కొట్టాలి, తిట్టాలి, ఇవి నడిచివేయాలి. అది జరగదు. అది ఎందుకంటే వాని హృదయంలో వచ్చే తలంపులన్నీ ఎవరి వశంలో ఉంది? దేవుని వశం. వాడు నేను కొట్టాలంటే దేవుని చిత్తం ఉండాలి, అంత స్ట్రాంగ్ ఉండాలన్నమాట. మనం అన్నిటికీ భయపడదు. అన్నిటికీ భయపడితే బ్రతకలేం. వీ కెనాట్ లివ్ ఇన్ కాన్స్టెంట్ ఫియర్. ఎప్పుడు భయమే. తెల్లారితే భయం, మరి సాయంకాలం అయితే భయం, రాత్రి భయం. భయంతో బ్రతకలేం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకుతాడు. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. విశ్వాసంతో బ్రతుకుతున్నాం. సహోదరి నేను చూసినప్పుడు ఆమె సాక్ష్యం నాకు గుర్తొచ్చింది. భయంకరమైన సోరియాసిస్తో వచ్చిందండి. 40 అయినా కానీ 40 రోజులు ఆమె పాటిస్తుంది, వస్తుంది విశ్వాసంతో. మరి ఆమె ఎలా సహించుకుందో, ఆ శరీరంలో అంతా సోరియాసిసే. నా దగ్గర ప్రార్థనకు వచ్చేది, నాకు చాలా దయ పుట్టేది ఆమెను చూస్తే. ఈమెకి ఎంత విశ్వాసం, ఈ భయంకరమైన జబ్బుతో కూడా దేవుని వెతుకుతుంది. కానీ మొన్న నాకు కనబడ్డది. నేనన్నా ఎట్లుంది నీ పరిస్థితి అంటే, నన్ను దేవుడు పూర్తిగా బాగు చేశాడమ్మా అన్నది. దేవుని స్తోత్రం. అంటే బాధపడే వారి నిరీక్షణ ఎప్పుడు దేవుడు కొట్టివేయడు. షీఈస్ కమింగ్ విత్ ఫెయిత్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. గాడ్ హీల్డ్ హర్. మనం అనుకుంటాం మందులు వైద్యులు ఉంటే చాలు బాగా అయిపోతాం అని. కాదండి, మందులు వికటిస్తే చచ్చిపోతాం మనం. మరి నిన్ను ట్రీట్ చేసే వైద్యునికి తెలివి లేకుంటే నీ ప్రాణము అపాయంలోనే ఉంది కదా. ప్రాణం అప్పగించుకుంటాం వైద్యులకు. ఆపరేషన్, మేజర్ ఆపరేషన్ అంటే నువ్వు అప్పగించుకుంటున్నావు వైద్యుని. ఆ వైద్యుడు బ్రతికిస్తాడా, నేను చావగొడతాడా తెలియదు నీకు.
మరి చూడండి, ఒక వైద్యం చేతిలో నీ ప్రాణం అప్పగించుకుంటే సర్వ సృష్టికర్త నమ్మదగిన దేవునికి నీ ప్రాణము నీ సమస్తం అప్పగించుకుంటే తప్పేముంది? ఉందా ఏమైనా తప్పు? బాధపడేవారు నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను ఏం చేయాలంట? అప్పగించుకోవాలి. దేవుని స్తోత్రం. 1 Peter 4:19, 1 పేతురు 4:19. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన కలిగిన వారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్. దేవునికి అప్పగించుకోవాలి. నీవు చేసేదంతా చేయి దేవుని చిత్త ప్రకారం. ఇంకా నీ కష్టాలు ఎదురవుతుంది, ఇంకా నువ్వు తుఫాన్ లాంటి సమస్యలు ఎదుర్కొంటే నువ్వు ప్రార్థన చేసి ఆ కార్యాన్ని దేవునికి అప్పగించడమే మేలు. అయితే ఇక్కడ వారు ఎంత భయపడుతున్నారు. వారు ముందు ఎర్ర సముద్రం ఉంది, దాంట్లో అడుగు పెట్టలేరు. ఇప్పుడు దేవుడు ఒక అద్భుతం చేయాలంటే నాకు అనిపిస్తుంది వీళ్ళు తప్పకుండా శత్రువుల చేత తరమబడితేనే అద్భుతం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ శత్రువులు వెనక లేకుంటే వీరు తిరిగి వెళ్ళిపోయేది ఐగుప్తు. వెనక చూస్తే ఎవరున్నారు? శత్రువులు. ముందు చూస్తే ఏమున్నది? ఎర్ర సముద్రం. పక్కన పోలేరు, ముందు పోలేరు, వెనుక కూడా మళ్ళలేరు. అటువంటి పరిస్థితుల్లో వారు వచ్చేసినారు, చిక్కుకున్నారు అన్నమాట. ఇక్కడ దేవుని ప్రణాళిక అండి ఇది. శత్రువులు ధర్మకుంటే వాళ్ళు ఒక్కడుగైనా వారు ఆ ఎర్ర సముద్రంలో అడుగు పెడతారా? మోషేతో దేవుడు సెలవిస్తున్నాడు, నీ కర్ర చాపు, నేను ఎర్ర సముద్రాన్ని ఏం చేస్తాను? పాయలుగా చేస్తాను. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా? మోషే ప్రార్థన చేస్తున్నాడంట. మోషే ఇక్కడ ఇంకో పెద్ద థాట్ నాకు వచ్చింది ఏంటంటే 15వ వచనం చూడండి, నిర్గమకాండం 14:15. అంతలో యెహోవా మోషే సాగిలపడి దేవుని దగ్గర ప్రార్థనలు చేస్తే దేవుడు అంటున్నాడు, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడి అని ఇశ్రాయేలుతో చెప్పు. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదు. ఇది ఒక లీడర్కు చాలా కష్టమైన పని. ఇది ఉన్నది ఒక చేతిలో కర్ర, ముందు చూస్తే ఎర్ర సముద్రం బొబ్బరించే సైన్యం, వెనక బొబ్బరించే సైన్యం, ముందు బొబ్బరించే సముద్రం. అబ్బాయి ఒక కర్ర చాపితే అద్భుతం అవుతుందంటే ఏ నాయకుడు నమ్ముతాడు? ఇంత గొప్ప విశ్వాసం ఉండాలా? కానీ మోషేకు వేరే మార్గమే లేదు, నమ్మాలి అంతే. నమ్మినాడు. ఆయన చేతిలో ఉన్న కర్ర చాపగానే సముద్రం ఏమైపోయింది? పాయలైపోయింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. నమ్మాలి అంతే. నేను ఈ 40 రోజుల ప్రభాత ప్రార్థనలు ఆరంభించినప్పుడు అందరు నన్ను గేలు చేసినారు. అది ఎవరు వస్తారమ్మా ఉదయకాలం అంతగా నిద్ర త్యాగ చేసి? అని నాకు దేవుడు చెప్పినాడు ఈ మాట, నేను ఇలా చేయాలంట. నేను చెవులో దూది పెట్టుకున్నంత పని చేసినాను, ఎందుకంటే నేను వినలే ఎవరి మాట. దేవుడు నాకు చెప్పినాడు ప్రభాత ప్రార్థనలు ఆరంభించాలి అన్నప్పుడు 33 ఏళ్ల నుండి ప్రభాత ప్రార్థనలు ఆరంభించినారు. ఎంతోమంది ఆశీర్వదింపబడినారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నేను అనుమానపడితే నేను ముందుకు పోలేను, ముందుకు ఈ సైన్యాన్ని నడిపించలేను. కాబట్టి అనుమానపడలేదు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కర్ర ఇచ్చినాడు చేతిలో, కర్ర చాపమన్నాడు. కొన్నిసార్లు నేను అనుకుంటాను మోసే చేతిలో కర్ర, నా చేతిలో ఇది, సైతాన్ ఓడిపోతాను. అవును, నాకు పెద్ద మ్యూజిషియన్ గాను, నేను పెద్ద సింగర్ గాను, కానీ నాకు తెలుసు నేను ఆత్మతో పాడితే కొన్ని హృదయాలు చాలా బలపడుతుందనే విశ్వాసం. దేవుని స్తోత్రం. అయితే మోసే చేతుల్లో నాకు కర్ర చాపగానే ఏమైంది? పాయలైపోయాయి. సముద్రము 2 పాయలుగా మారిపోయాయి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడు మార్గం ఏర్పాటు చేసినాడు. గోడగా రాశిగా నిలబడిపోయిందంట మరి ఆ జలరాశులు. వెనక నుండి సైన్యం అనుకుందంట మార్గం ఏర్పడింది కదా, ఇప్పుడు మేము వెళ్ళి వాళ్ళని పట్టుకుంటామని. కానీ వారు కూడా ప్రయత్నించినారు సముద్రం దాటడానికి. కానీ ఆ జలములు వారిని ఏం చేసింది? కప్పివేసింది. వారికి ఓటం, దేవుని ప్రజలకు విజయం. అందరికీ సురక్షితంగా చేయాలి. దేవుని స్తోత్రం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ఒక పాట గుర్తొస్తుంది, ఆ పాట పాడుకుందాం. మరి దేవుడు మన జీవితాల్లో కూడా ఇలాంటి అవస్థలు తీసుకొని వచ్చినప్పుడు దేవుడు ఒక మార్గము మనకు సిద్ధపాటు చేస్తాడని, అన్ని దిక్కులు మూయబడినప్పుడు దేవుడు మార్గమై మన ముందు నడుస్తాడని ఒక పాట ఉన్నది. అది విశ్వాస యాత్రా కీర్తనలో 190వ పాట. దేవుని హస్తము ఏ విధంగా జయమిస్తుంది, ఏ విధంగా విశ్వాసి
దేవుని అది అతిశయించాలి. ఫరో గుర్రాలన్నీ దాని రౌతులన్నీ సముద్రంలో ఉంచివేసినాడు దేవుడు. ఐగుప్తు దాస్యము అంతరింపజేసినాడు. ఫరో రాజు బలాన్ని అంతమొందించినాడు. ఆ సముద్రం బొబ్బరించిన దేవుని ప్రజలను అడ్డగించలేదు. విమోచింపబడిన జనము నువ్వు ఎదిరించడానికి ఎవరికి శక్తి అని చాలా అర్థవంతమైన పాట. దేవుని హస్తము మిగుల జయమునిచ్చేను, దేవుని హస్తము మిగుల జయమునిచ్చేను, అతిశయించి నిత్యము హల్లెలూయా పాడుడి, అతిశయించి నిత్యము హల్లెలూయా పాడుడి. చప్పట్లు కొట్టి ఆరాధన. దేవుని హస్తము మిగుల జయమునిచ్చేను, దేవుని హస్తము మిగుల జయమునిచ్చేను, అతిశయించి నిత్యము హల్లెలూయా పాడుడి, అతిశయించి నిత్యము హల్లెలూయా పాడుడి. ఫరో గుర్రములన్నీయున్ వాటి రౌతులందరిన్, ఫరో గుర్రములన్నీయు వాటి రౌతులందరిన్, సముద్రములో ముంచి వేసే ఘనుడైన దేవుడు, సముద్రములో ముంచి వేసే ఘనుడైన దేవుడు. యెహోవాకు పాడుడి, యెహోవాను చేరుడి, యెహోవాకు పాడుడి, యెహోవాను చేరుడి, యెహోవాకు నిత్యము కీర్తనలు పాడుడి, యెహోవాకు నిత్యము కీర్తనలు పాడుడి. ఐగుప్తు దాస్యము అంతరించే నేటితో, ఐగుప్తు దాస్యము అంతరించే నేటితో, నీ బలం ప్రభుని ఎదుట నిలుచునా, వారో రాజు నీ బలం వారు ఎదుట నిలుచునా. దేవుని హస్తము మిగుల జయమునిచ్చేను, దేవుని హస్తము మిగుల జయమునిచ్చేను, అతిశయించి నిత్యము హల్లెలూయా పాడుడి, అతిశయించి నిత్యము హల్లెలూయా పాడుడి. ఐగుప్తు దాస్యము అంతరించే నేటితో, ఐగుప్తు దాస్యము అంతరించే నేటితో, ఫరో రాజు నీ బలం ప్రభుని ఎదుట నిలుచునా, ఫరో రాజు నీ బలం ప్రభుని ఎదుట నిలుచునా. బొబ్బలీడు సముద్రమా అడ్డగింపలేవుగా, బొబ్బలీడు సముద్రమా అడ్డగింపలేవుగా, విమోచన జనము నిన్ను ఎదిరించవచ్చును, విమోచన జనము నిన్ను ఎదురింపవచ్చు. యెహోవాకు పాడుడి, యెహోవాను చేరుడి, యెహోవాకు పాడుడి, యెహోవాను చేరుడి, యెహోవాకు నిత్యము కీర్తనలు పాడుడి, యెహోవాకు నిత్యము కీర్తనలు పాడుడి. తంబుర సితారాలు సంగీతము పాడుడి, తంబుర సితారాలు సంగీతము పాడుడి, గగనము ధ్వనించునట్లు గానములు చేయుడి, గగనం ధ్వనించునట్లు గానములు చేయుడి. యెహోవాకు పాడుడి, యెహోవాను చేరుడి, యెహోవాకు పాడుడి, యెహోవాను చేరుడి, యెహోవాకు నిత్యము కీర్తనలు పాడుడి, యెహోవాకు నిత్యము కీర్తనలు పాడుడి. హల్లెలూయా ధనులతో హల్లెలూయా పాటలు, హల్లెలూయా ధనులతో హల్లెలూయా పాటలు, ఆర్భటించి యెహోవాను ఆనందింపచేయుడి, ఆర్భటించి యెహోవాను ఆనందింపచేయుడి. మాకు పాడుడి, యెహోవాను చేరుడి, యెహోవాకు పాడుడి, యెహోవాను చేరుడి,
యెహోవాకు నిత్యము కీర్తనలు పాడుడి. యెహోవాకు నిత్యము కీర్తనలు పాడుడి. ముప్పలేడు సముద్రమా అడ్డగింపలేవుగా, ముప్పలేడు సముద్రమా అడ్డగింపలేవుగా. విమోచన జనము నిన్ను ఎదిరింపవచ్చెను, విమోచన జనము నిన్ను ఎదిరింపవచ్చెను. యెహోవాకు పాడుడి, యెహోవాను చేరుడి, పాడుడి. యెహోవాకు నిత్యము కీర్తనలు పాడుడి. యెహోవాకు నిత్యము కీర్తనలు పాడుడి. హల్లెలూయా. భారతదేశం కొరకు ప్రార్థన చేయండి. ముందు ఎర్ర సముద్రం కనబడుతుంది, సువార్త ప్రకటనకు ఆటంకాలు, వెనుక శత్రువులు, ద్వారాలన్నీ మోయబడుతుంది. దేవుని ప్రజలు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎర్ర సముద్రం లాంటి ఆటంకాన్ని తొలగిస్తాడు. దేవుని స్తోత్రం. ఆరిన నేలను దేవుని బిడ్డలు నడిపిస్తాడని విశ్వాసం. నా ప్రార్థన ఇదే. ఎంతోమంది హింసింపబడుతున్నారు, ఎంతోమందిని చావగొడుతున్నారు. సువార్త దేవుని శక్తి. సువార్తను ఆటంకింపలేరు ఎవరు. సువార్త ఇంకా రగలాలి, అనేకులు ప్రభు మార్గంలో రావాలి. నశించే ప్రజలకు సువార్త వెలుగు అందించాలి. ఎన్నో సంస్థలు ప్రయాసపడుతున్నారు, ఎంతోమంది దేవుని బిడ్డలు దివారాత్రాలు కృషి చేస్తున్నారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఈ గొప్ప సువార్త కార్యము జరగాలని మీరు ప్రార్థించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తలలు వంచితే ప్రార్థిస్తాను. అందరూ ఒకసారి లేచి నిలబడండి. మహాపరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి, మీరు ఊరికే నిల్చుండి చూడండి. దేవుడు మీకు జయం అనుగ్రహించబోతున్నాడు. మీరు నేడు చూస్తున్న ఈ శత్రువులను ఇక మీదట మీరు చూడరు. అవును తండ్రి, నువ్వు మాట సెలవిచ్చినావు నీ నాయకునికి, అదే ప్రకారం జరిగింది. నువ్వు నాకు ఎందుకు మొరపెడుతున్నావు? నువ్వు సాగిపో, డోంట్ వెయిట్, యూ కీప్ మూవింగ్. నువ్వు వెళ్ళిపో, దూరం వెళ్ళిపో, సముద్రం దాటుకుంటూ వెళ్ళిపోవాలి. అవును తండ్రి, చేతిలో కర్ర ఇచ్చినావు, కర్ర చాపమన్నప్పుడు చాపినాడు విశ్వాసంతో. ఎర్ర సముద్రం పాయలు కావాలంటే దైవశక్తి కావాలి. అవును తండ్రి, నీవు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉండి నడిపించినావు. ఎర్ర సముద్రం చీలిపోయింది, పాయలైపోయింది. ఆరిన సముద్రం, ఆరిన నీళ్ళను వారు నడిచిపోయినారు. శత్రువులు విజయం ఉండలేదు ఆ రోజు. వారు కూడా ప్రయత్నించినారు. ఆరిన నీళ్ళను మేము కూడా వెళ్ళి దేవుని ప్రజలను పట్టుకుంటామనుకున్నారు, చంపుతామనుకున్నారు. వారి యత్నాలన్నీ విఫలమైపోయింది. వారి తలంపులు తారుమారైపోయింది. వారు తలంచింది ఒకటి, జరిగింది ఒకటి. వారు అడుగు పెట్టినారు సముద్రంలో, కానీ దేవుడు సముద్రానికి ఆజ్ఞేయగా పూర్తిగా శత్రువులను కప్పివేసిందని ఫరో తన గుర్రబలము, రౌతు బలములో నమ్మకం ఉంచుకొని దేవుని ప్రజలను అడ్డగించడానికి వారిని తరుముతూ ఉన్నాడు. కానీ నేడు నీవు చూస్తున్న ఈ శత్రువులను ఇక మీదట నువ్వు చూడవు. నువ్వు ఊరకనే నిలిచి ఉండి దేవుడు అనుగ్రహించు రక్షణను కనిపెట్టుమని మోషే తన ప్రజలతో సెలవిచ్చిన మాట నెరవేరింది. నాయన, వారికి మార్గమై ముందు నడిచినావు, శత్రువులను ముంచి వేసినావు. ఎన్ని ఇబ్బందులు మా జీవితంలో వచ్చినా, కుడి ఎడమలకు దారి కనబడకున్నా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చిక్కబడిపోయినారు అరణ్యంలో. ఇటు కదలలేరు, అటు కదలలేరు. కుడికి ఎడమకు దిట్టమైన అరణ్యం, ముందు ఎర్ర సముద్రం, వెనక శత్రు పోరాటం, ఎటు తోచని పరిస్థితిలో ఆయన నువ్వు వారిని విడనాడలేదు. నువ్వెన్నడూ నీ ప్రజలను వదిలిపెట్టావు నాయన. వారిని స్వాస్థ్యమై ఉన్నారు కనుక నీకు వందనాలు. నా స్వాస్థ్యం నేను విడిచిపెట్టనన్నావు తండ్రి. అవును ప్రభువా, అరచేతుల మీద చెక్కుకొని మమ్మల్ని నడిపిస్తున్నావు. మాకు భయమేలా, భయపడొద్దని నాయకుడు అంటున్నాడు ప్రజలతో. ఎందుకు భయపడుతున్నారు మీరు? ఇంతవరకు దేవుని మేళ్ళని అనుభవించినారు కదా, ఇంతవరకు ఆయన తోడు అనుభవించినారు కదా, ఆయన మహిమలు చూసినారు కదా, ఆయన అద్భుతాలు చూసినారు కదా, ఆయన చేసే వింత కార్యాలు చూసినారు కదా, ఆశ్చర్య కార్యములను మీరు
కనులారా చూసినారు, ఇంకా ఎందుకు భయపడుతున్నారు? మనల్ని దేవుడు ఇబ్బందిలో వదిలిపెట్టే దేవుడు కాడు. మనకు ఎటు తోచడం లేదు దారి. శత్రువులు ఇప్పుడు మనల్ని మరి చంపివేస్తారు, మనల్ని భూమి మీద లేకుండా నిర్మూలన చేస్తారు. కానీ శత్రువుల ఇచ్చకు దేవుని బిడ్డలు నువ్వు అప్పగించవు నాయన. నమ్ముతున్నాము ప్రభువా, యూ విల్ నాట్ గివ్ అప్ యువర్ చిల్డ్రన్ టు ద డిజైర్ ఆఫ్ యువర్ దే ఎనిమీస్. నాయన నీకు స్తోత్రం. నీవే మార్గమై ఉండి దేవుని ప్రజలను కాపాడమని మరొకసారి నీ దీనదాసురాలు దేవుని ప్రజలతో కలిసి ప్రార్థిస్తున్నాను. నీవే దిక్కు నాయన, మాకు వేరే దిక్కు లేదు. నువ్వు మా దేవుడవు ప్రభువా, మేము నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాం. మాకు మార్గము మీరు తెరవాలని కోరుతున్నాం. విజయోత్సంగా మమ్మల్ని నడిపించు దేవా. శత్రువుల బారి నుండి విడిపించు నాయన. మార్గము చూపు తండ్రి. సువార్త దేవుని శక్తి, దాని ఎదురుగా ఉన్నవన్నీ కూడా తొలగించాలని మేము ప్రార్థిస్తున్నాము. ఇత్తడి తలుపులు పగలగొడతానన్నావు, ఇనుప గడియలు నేను విడగొడతానన్నావు, ప్రాకారములు పడగొట్టుకోవడం నేనే మీ ముందు నడుస్తానన్నావు. నీ వాగ్దానాలన్నీ కూడా స్వచ్ఛమైనవి ప్రభువా, నిత్యమైనవి, సత్యమైనవి. మేము నీ మాట యందు నమ్మిక ఉంచి ఉన్నాం. మాకు కృప చూపండి. అలాగే ప్రతి కుటుంబం కొరకు నీ దాసురాలు నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఎన్నెన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు వారి వల్ల కావడం లేదు, వారికి శక్తి సరిపోవడం లేదు. మా బలం చాలదు నాయన. ప్రతి దినము మేము ఎదుర్కొనే సమస్యలకు మా బలం చాలదు. కానీ నువ్వు బలవంతుడైన దేవుడు, నీ బలాన్ని మాకు ఇస్తావు. నీవు బలపరిచే దేవుడు అయి ఉన్నావు. భయపడవద్దు, నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను అని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతున్నానని సెలవిచ్చినావు. ఎన్నెన్ని మాటలు మా కొరకు సిద్ధపరిచినావు ప్రభువా. జీవపు మాటలు ప్రతి హృదయంలో మీరు నాటాలని మేము కోరుతున్నాం. మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మా ప్రార్థనలకు జవాబిచ్చి కీడు నుండి మమ్మల్ని తొలగించి మా కుటుంబాలు క్షేమంగా ఉండి నిన్ను ఘనపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపాటు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా.
ప్రభు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవ